స్వామి అనుగ్రహంతో ఇవాళ ఈ రోజున మీ ముందర ఉన్నాను. మా అసోసియేషన్ స్వామితోటి అంటే చిన్నప్పటి నుంచి ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక రకంగా నేను శివంలోనే పుట్టి పెరిగాను. 10 ఏళ్ళ వరకు ఇక్కడే ఉన్నాం మేము. 10 ఏళ్ళ నుంచి స్వామి మమ్మల్ని అక్కడ యూనివర్సిటీలోకి పిలిచారనమాట మా నాన్నగారిని. మా నాన్నగారు పార్థసారథి గారు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శివం జోన్ చేశారనమాట. ఆల్మోస్ట్ ఈ స్టోరీ అంతా కూడా 1960s నుంచి మొదలవుతుంది. 60s to 70s టు శివం ఇనాగ్రేషన్ అనమాట. శివం ఇనాగ్రేషన్ 73లో అయింది. మేము 83లో మేము ఇక్కడ నుంచి స్వామి దగ్గరికి పుట్టపర్తికి మూవ్ అయ్యామన్నమాట. సో ఈ గ్యాప్లో అన్ని రకాల విషయాలు, మా స్వామితో అనుభవాలు, స్వామితో ప్రసంగాలు, స్వామి మాకు ఇంటర్వ్యూలు ఇవ్వడాలు, మాట్లాడాలు, ఇవన్నీ చాలా జరిగాయి అనమాట. సో మా నాన్నమ్మ గారు యాక్చువల్లీ స్వామి డివోటీ. సో ఆవిడ దగ్గర నుంచి మా ఊరు ఆగిరిపల్లి అనమాట. అక్కడి నుంచి మా అసోసియేషన్ స్వామితో మొదలైంది. స్వామి అక్కడ కూడా ఆగిరిపల్లి అంటే విజయవాడ దగ్గర అనమాట. అక్కడ కూడా ఒక ఏమంటారంటే వేద పాఠశాల ఎస్టాబ్లిష్ చేశారు. సో అక్కడ కూడా మా ఇంటికి వచ్చారు స్వామి. ఆ ఊళ్ళో కూడా వచ్చి మా నాన్నమ్మని అందరినీ బ్లెస్సింగ్స్ అన్నీ ఇచ్చి తర్వాత అక్కడి నుంచి నాన్నగారు స్లోగా హైదరాబాద్ మూవ్ అయ్యారు. హైదరాబాద్ మూవ్ అయిన తర్వాత ఇంకా స్వామి ఫోల్డ్లోకి కంప్లీట్గా ఫస్ట్ సేవాదల్ లాగా చేసేవారు. సేవాదల్ 1960s మొత్తం నాన్న సేవాదల్ లాగా చేశారు. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయ్యారు. దీంట్లో ఏంటంటే అనుభవంలో మాకు ఇవన్నీ తెలియవు. ఈ ప్రెసిడెంట్ అంటే ఏంటి ఇవన్నీ తెలియవు చిన్నప్పుడు. సో నేను పుట్టినప్పుడు ఏంటంటే నాకు అమ్మ ఆల్మోస్ట్ ఒక 48 hours లేబర్ అనుభవించింది అనమాట. అప్పుడు ఏం చేశారంటే నాన్నగారు ఇదే ఫోటో దగ్గర, ఈ ఫోటో యాక్చువల్లీ మెయిన్ టెంపుల్ స్వామి మెయిన్ టెంపుల్లో ఉండేదన్నమాట. వచ్చి ఇంచుమించు 4 o'clock ఈ టైంకి వచ్చి ఇంకా స్వామి ఇంకా చాలా బాధపడుతుంది ఉమా, మీరు ఎట్లయినా మాకు సహాయం చేయాలి అని అంటే స్వామి దగ్గరికి వచ్చి అంటే సిజేరియన్ చేస్తామన్నారు. అప్పట్లో సిజేరియన్ అంటే చాలా పెద్ద విషయం అనమాట. సో ఈ డివిజన్లో ఇలా స్వామికి ఇలా దండం పెట్టుకున్నారో లేదో అక్కడ నేను డెలివరీ అయిపోయింది. గురువారం సాయంత్రం 4 ఇంచుమించు ఇదే సమయంలో ఇంకా అప్పుడు అందరూ స్వామి ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా అసోసియేషన్ వాళ్ళందరూ కూడా సాయిలక్ష్మి పుట్టింది అన్నారు అనమాట. సో అలా స్వామి వలన స్వామి గ్రేస్తో పుట్టాము. తర్వాత ఇంకా అలాగ స్వామి ఏంటంటే చిన్నప్పుడంతా మా ఇంటికి నాన్నగారు సేవాదల్ వాళ్ళు కదా. సో సేవాదల్ వాళ్ళందరూ కూడా అప్పుడు బిహెచ్ఎల్ అంటే చాలా దూరం అనమాట. బిహెచ్ఎల్ ఈ ఊరవతల వాళ్ళందరూ కూడా వచ్చి స్వామి వచ్చినప్పుడు అప్పుడు స్వామి ఫ్రీక్వెంట్గానే వచ్చేవారు. ఒక్కొక్క సంవత్సరానికి స్వామి వచ్చి శివంలో అందరితోటి ఇక్కడ బాగా ఉండేదన్నమాట. చాలా బాగా జరిగేవి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అవనండి, డాక్టర్వి ఇది అవనండి, లేకపోతే ఇంకా వేరే యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా బాగా జరిగేవి. అయితే ఈ సేవాదల వాళ్ళందరూ కూడా చాలా దూరాల నుంచి వచ్చి మా ఇంట్లోనే ఉండేవారు. మా ఇల్లు ఏం చేశారంటే నాన్నగారు ఇక్కడ శివం ఎప్పుడైతే స్వామి తీసుకున్నారో వెంటనే వితిన్ 3-4 months మా పక్కనే ఇంకొక ల్యాండ్ తీసుకొని ఇంకా మా ఇల్లు అది అక్కడే కట్టారనమాట. సో ఇక్కడే జస్ట్ పక్కనే అనమాట మా ఇల్లు కూడా. సో అందరూ అక్కడికి వచ్చి అదొక బసలాగా ఉండేదన్నమాట. సో ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా కమిషనర్ గారు ఉండేవారు, దొరగారు, వీళ్ళందరూ కూడా మా ఇంటికి వచ్చి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఈ స్వామి కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళందరికీ కూడా అమ్మ భోజనం వండి చక్కగా అన్నీ పెట్టేదన్నమాట. సో ఇలా ఏంటంటే స్వామి మాకు చిన్న అవకాశాలు ఇచ్చారు సేవ చేసుకోవడానికి అమ్మకి నాన్నకి. అమ్మ నాన్న అయితే కంప్లీట్గా స్వామి ఫోల్డ్లోనే ఉండేవారు అనమాట. ఈ అమ్మ అయితే స్వామి పెళ్లి ముందర అమ్మకు అసలు తెలీదు, కానీ పెళ్ళైన తర్వాత ఎప్పుడైతే స్వామి ఫోల్డ్లోకి వచ్చిందో ఇంక అప్పటి నుంచి స్వామి అంటే బాగా ఇష్టం అనమాట. సో ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్నాం కదా, అందరూ వచ్చేవారు. సో యాక్చువల్గా ఇల్లు కట్టేటప్పుడు ఏంటంటే అమ్మ నాన్నగారు స్వామిని చాలాసార్లు అడిగిందనమాట, స్వామి మీరు మా ఇంటికి రావాలి అంటే స్వామి అన్నారు సరే వస్తాలే అని చెప్పి అన్నారనమాట ఒక సందర్భంలో. అయితే ఆ రోజు ఏంటంటే నాన్నగారు అందరూ ఇక్కడే ఉన్నారనమాట. అయితే అందరూ ఇక్కడే ఉన్నప్పుడు స్వామి అన్నారు నేను వస్తున్నాను, పార్థసారథి పద నేను వస్తున్నాను అన్నారనమాట. అనగానే నాన్నగారు ఓకే అండి అని చెప్పేసి ఒక షార్ట్ కట్లో మా ఇంటికి వెళ్ళిపోయారనమాట. మా ఇంటికి వెళ్ళే లోపల అమ్మ వాళ్ళు అక్కడ స్వామి వస్తున్నారని ఆల్రెడీ సంకేతం వెళ్ళిపోయింది కదా. వెళ్ళంగానే అందరూ రెడీ అయిపోయారు, స్వామి వస్తున్నారు. తాళం చెవులు మా నాన్నగారి దగ్గర ఉన్నాయి. మా నాన్నగారికి స్కూటర్ ఉండేది, ఆ స్కూటర్ మీద గబగబా సైడ్ రూట్లో వెళ్ళిపోయారనమాట ఇంటికి. నాన్న ఇంటికి వెళ్ళే లోపల స్వామి ఆల్రెడీ అక్కడ ఉన్నారు. పార్థసారథి తాళం చెవి ఏది అని అడిగారు. సో ఇట్ వాస్ టోటలీ అది ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అనమాట. ఏంటంటే స్వామి మన దగ్గరికి రావాలి అనుకున్నా, మనతో ఏదైనా చెప్పాలి అనుకున్నా దానికి ఏమంటారంటే దానికి ఒక సమయం అది ఏముండదు అనమాట. హీ విల్ కన్వే వాట్ హీ వాంట్స్ టు అస్. ఏదైనా టైంలో ఎప్పుడైనా సరే ఎవరి ద్వారా అయినా సరే ఆ విషయం మనకి చేరుతుంది. దట్స్ వాట్ ఐ వాంట్ టు షేర్ హియర్ అనమాట. సో సడన్గా స్వామి వచ్చారంటే మనలో ఉన్న డీప్ ప్రేయర్ విషెస్ ఏవైతే ఉంటాయో మనలో స్ట్రాంగ్గా ఉండే విషెస్, ఇది జనరల్గా కూడా చెప్తున్నాను, మనకి ఏదైతే బాగా కోరుకుంటాం అనుకుంటానో అదొక రకమైన ప్రార్థన అనమాట. ఆ డీప్ విషెస్ అన్నీ కూడా ప్రేయర్ కింద కన్వర్ట్ అయిపోతాయి. అవి స్వామికి తప్పకుండా చేరుతాయి.
లెటర్స్ రాయండి, ఏం రాయండి, లెటర్స్ రాయకపోండి, మన లోపల ఉండే ప్రతి విషయం స్వామికి తెలుసు. సో మనకేంటి ఆ సంకల్పం, స్వామి రావాలి మా ఇంటికని. సో దగ్గరే కదా, ఇంకా స్వామి బర్రని వచ్చేసారనమాట కారులో. వచ్చేటప్పటికి ఇంకా తాళం స్వామికి నిల్చున్నారు, మా నాన్నగారు కీ తీస్తున్నారనమాట. ఇంకా తీసి ఇంకా అందరూ వచ్చారు. సరే స్వామి కారులో దిగారనమాట, కస్తూరి గారు అందరూ వచ్చారనమాట మా ఇంటికి. సరే అప్పుడు గులాబ్ జామ్ అది చేసిందమ్మ, తిన్నారు. మేమందరం చిన్న చిన్న పిల్లలం అనమాట. సరే ఇంకా మా అక్కయ్య అన్నయ్య స్వామి దగ్గరే చదివారు, మా బ్రదర్ అండ్ సిస్టర్ కూడా. సో సత్సా యూనివర్సిటీలోనే మేము అందరం చదువుకున్నాము. అయితే స్వామి మొత్తం అంతా తిరిగేసి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి మా అమ్మ ఏమో ఇంకా మామూలుగా ఏంటంటే ఇప్పుడు గుళ్ళల్లో మనం హారతి ఇస్తాం కదా. సో మా అమ్మ ఇంకా హారతి పట్టేసుకొని తిప్పేస్తుంది అనమాట. అదేమైంది, స్వామి జుట్టు చాలా ఇదిగా ఉండేదన్నమాట అప్పట్లో. అయితే అమ్మ ఇలా తిప్పుతుంటే ఆ మంట వెళ్ళి ఆల్మోస్ట్ స్వామి హెయిర్ని టచ్ చేసే ఇదైపోయింది అనమాట. స్వామి ఇట్లానే అనమాట చేత్తో అనగానే ఆ మంట ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోయింది. ఇది ఒక డిఫరెంట్ అనమాట విషయం. ఏంటంటే ఇదెందుకు పర్టికులర్గా ఈ సందర్భంలో చెప్పానంటే, ఆయన అన్ని ఎలిమెంట్స్ని కంట్రోల్ చేయగలరు. స్వామి ఎలాంటి మనిషి అంటే ఇక్కడున్నా కూడా ఎక్కడేం జరుగుతుందో తెలుసు, ఎట్లా కంట్రోల్ చేయాలో తెలుసు, అన్నీ ఒక చేత్తోటి జస్ట్ ఇట్లా అంతే. అంత పవర్, అంత స్ట్రెంగ్త్ అనమాట. ఎట్ ద సేమ్ టైం అంత పవర్, అంత స్ట్రెంగ్త్ ఉన్నా కూడా అంత కైండ్నెస్, అంత ప్రేమ, ఒక తల్లి ప్రేమ అంటారు చూడండి, అలాగా. అది ఎవరికి అది అనుభవిస్తే కానీ తెలియని విషయం అనమాట. సో ఇలా స్వామి మా ఇంటికి వచ్చారు. సరే అదంతా అయిపోయింది. అలా మేము ఇంకా మా నాన్నమ్మ గారు బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. మా నాన్నమ్మని కూడా అడిగారనమాట, స్వామి నన్ను ఎప్పుడు తీసుకెళ్తారు అంటే, దసరా కొద్దుగా నువ్వులే అన్నారు. అంటే పుట్టుపర్తి కన్నా ఆవిడ సందేశం, కానీ ఆవిడ ఐక్యం అయిపోయారు బట్ దసరా టైంకి. అంటే ఆయన ఒక మాటలో కానీ మనం ఏమనుకుంటాం అంటే స్వామి ఏదో సింపుల్గా చెప్పేశారు అనుకుంటాం. కాదు, స్వామి చెప్పిన ప్రతి విషయంలో, స్వామి మాట్లాడిన ప్రతి దాంట్లోనూ చాలా అంతర్థం ఉంటుందన్నమాట. దాన్ని ఆ సిగ్నిఫికెన్స్ని మనకు ఆ టైంకి అర్థం కారు అనమాట. సో ఇలా రకరకాల అనుభవాలు. ఒకసారి ఏమైందంటే ఇలాగే చిన్నప్పుడు, ఇప్పుడు నేను ఏదైతే బిల్డింగ్లో కూర్చున్నానో, ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు స్వామి ఇనాగ్రేషన్ చేశారనమాట. అదే మనం ఇందాక అనుకున్నాం కదా, 1973 ఏప్రిల్ 4th ఇనాగ్రేషన్ అయింది కదా. దాని ముందరంతా కూడా మేము దీనికోసం చాలా ఇదయ్యామన్నమాట. ఏంటి, 73లో ఆ బిల్డింగ్ ఓపెనింగ్ అయింది. ఏంటి, ఒరిజినల్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ ఓపెనింగ్ అయినప్పుడు ఏం చేశారంటే స్వామి 3 లింగాలు సృష్టించారనమాట. ఆ లింగాలన్నిటికీ అభిషేకం చేయించి అదంతా చేయించిన తర్వాత స్టేజ్ మీద, దాని తర్వాత దాని ఫౌండేషన్ వేసిన తర్వాత అది పెట్టారు. అది అయిపోయిన తర్వాత దీనికి నేను 74 గురించి చెప్తున్నాను అనమాట. ఆ టైంలో స్వామి అది అయిపోయిన తర్వాత ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు చాలా చిన్నపిల్లలు, మేము 3rd క్లాసు 2nd క్లాస్ అనమాట. అప్పుడు మా నాన్నగారు అప్పుడు ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ ఇది కదా. సో ఇంకా మా నాన్న ఎక్కడికి వెళ్తే మేము మా నాన్నతోటే ఉండేవాళ్ళం అనమాట. ఇంకా స్వామి పని అనగానే ఇంకా నైట్ అండ్ డే లేకుండా స్కూల్కి వెళ్ళేవాళ్ళం. స్కూల్ నుంచి రాగానే ఇటుకలన్నీ మోసేవాళ్ళం అనమాట. ఈ బిల్డింగ్ కట్టడానికి ఇటుకలు మోసి భలే సరదాగా ఉండేది. అందరం అక్కడ ముందర గేట్ నుంచి ఇక్కడ వరకు క్యూ కట్టి ఒకరి దగ్గర ఒకళ్ళు ఇటుకలు పాస్ చేసుకొని ఆ కన్స్ట్రక్షన్కి కూడా హెల్ప్ చేసామన్నమాట. సో స్వామి వస్తున్నారు అంటే ఎంత సందడంటే, ఇప్పటికి కూడా స్వామి అనగానే నా మొహం మీద మీరందరూ అబ్జర్వ్ చేస్తుంటారు, ఎంతో సరదాగా, ఎంతో సంతోషంగా. ఇది ఒక దివ్యమైన అనుభవం అండి. నేను లైఫ్లో ఎన్ని చూశాను, ఈ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఫ్యామిలీ లైఫ్లో కానీ ఏది కూడా ఇంత సంతోషాన్ని నాకు ఇవ్వలేదు. ఎలాంటి సంతోషం అంటే ఏదైనా మర్చిపోవచ్చు అనమాట. స్వామి అనుకోగానే అన్నీ మర్చిపోతాం, స్వామి ఒక్కళ్ళే గుర్తుంటాను మనకి. అయితే ఇలా ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు స్వామి ఎప్పుడు వచ్చినా కూడా చాలా ఏంటంటే సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఉండేవన్నమాట. డ్యాన్సులు అవి ఇవి అన్నీ రకరకాలు చేసేవాళ్ళం అనమాట. అయితే ఒకసారి నాకేమైంది, ఈ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు స్వామి ఆ రోజు డాడీ ఏంటంటే స్వామికి ఆ సిజర్స్ ఇవ్వాలంట. స్వామి రిబ్బన్ కటింగ్ చేయాలి ఈ బిల్డింగ్కి. స్వామి రిబ్బన్ కటింగ్ చేసేదానికి నానేమో కత్తిర అది ఇవ్వాలన్నమాట. అయితే మాకు జయంతి గారు అని బాల వికాస్ టీచర్ ఉండేవారు. ఆవిడ మాకు అన్నీ నేర్పించారనమాట. స్వామి వస్తే అంటే డాన్సులు అన్నీ. అయితే నేనేంటి, నాకు డాన్స్ సరిగ్గా రాలేదనమాట. అయితే ఆవిడ అన్నారు, ఈ పాప సరిగ్గా డాన్స్ చేయట్లేదు, డాన్స్లో వదిలేండి అన్నారు. ఇక ఒకటే ఏడ్చాను అనమాట. ఏంటి స్వామి వస్తున్నారు, నన్నేమో డాన్స్ చేయనియట్లేదు, పాట పాడనివ్వట్లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి స్వామికి అనే సందిగ్ధంలో ఉన్నా. ఆ డైలమాలో ఉండేటప్పటికి చాలా బాధపడ్డానే మా నాన్నగారితో చెప్పాను. మా నాన్నగారు అన్నారనమాట, సరేలే నువ్వు అట్లీస్ట్ స్వామి ముందర కూర్చుంది కానీ స్వామి దండం పెట్టుకో, స్వామి ఏది ఇస్తే అది మనం యాక్సెప్ట్ చేయాలి అని అన్నారనమాట. అంటే ఎలా అంటే మా లైఫ్లో ఏ డెసిషన్ అయినా ఏదైనా సరే అది స్వామి దగ్గర నుంచి వచ్చిందనే దృఢమైన నమ్మకం, సంకల్పం ఇప్పటి వరకు నాకు ఉందండి. ఏదైనా వస్తే మన లైఫ్లో ఫస్ట్ మనం అరే ఇలా ఎందుకు జరిగింది అనుకుంటామా, ఆ తర్వాత ఒకటే అనుకుంటా, స్వామి నిర్ణయించుంటారు, స్వామి అనుకున్నారు కాబట్టే ఇలా జరిగింది.
సింపుల్. ఇది చాలా కష్టం, కానీ అందరం కూడా ఒకసారి ఇలా అనుకుంటే మనకు అది ఎంత సాటిస్ఫాక్షన్, ఎంత స్ట్రెంగ్త్ ఇస్తుందంటే ఆ థాట్ ఏంటంటే ఏదైనా జరగచ్చు. ఇవాళ ఒక సడన్గా ఏదైనా అవ్వచ్చు, ఎగ్జామ్ ఫెయిల్ అవ్వచ్చు, మనం లేదు, ఇది మనం కష్టపడిన తర్వాత అలానే చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడం కాదు. మనం కష్టపడి దాంట్లో ఎఫర్ట్ పెట్టిన తర్వాత మనకి సక్సెస్ కానీ రిజల్ట్ కానీ రాకపోయినా కూడా స్వామి ఇది దైవాజ్ఞ, దైవానుగ్రహంతో జరిగిన విషయం అని మనం అనుకుంటే అది మనకి చాలా బలాన్ని ఇస్తుందండి. ముందరికి మనం ఈజీగా వెళ్ళిపోతాం అనమాట. ఈ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది స్వామల్ని వచ్చింది. అయితే నాన్న అన్నారు, ఏం పర్లేదులేమ్మా, నువ్వు దండం పెట్టుకుంది కానీ ముందర కూర్చో అమ్మతో అనేసి అన్నారనమాట. ఆ తర్వాత ఏమైంది, ఎవరైతే పాప అంటే నలుగురు ఉన్నారంట స్వామికి దండ వేయడానికి. అయితే ఎవరైతే దండ వేయడానికి రావాలో ఒక పాప రాలేదనమాట. రాబోయేటప్పటికి ఇక నేను ఖాళీగా ఉన్నాను కదా, నేను ఫ్రీగా ఉన్నాను కదా, వెంటనే అన్నారనమాట జయంతి మేడం, అమ్మ నువ్వు రామ్మ అని నన్ను ముందర తీసుకెళ్ళారు. ఇక నేనేమో ఇంతే ఉన్నాను అనమాట. స్వామి ఏమో అంత పొడుగున్నారు. అయితే స్వామికి మాకు దండలు ఇచ్చారు, స్వామికి దండ వేయడానికి. అయితే దండ పట్టుకుని నిల్చున్నాను అనమాట. స్వామి ఏమో నా దగ్గరికి వచ్చి ఇలా వంగుదామంటే నాకేమో అందట్లేదు. ఇక స్వామి అప్పుడు నవ్వేసి చేత్తో తీసుకుని మాల కూర్చున్నారు అనమాట. అప్పుడు ఏంటి, శివం ఒరిజినల్ టెంపుల్ ఉంది కదా అక్కడ అనమాట. ఆ టెంపుల్ దగ్గర మెట్ల మీద స్వామి పైన కూర్చుంటారు, 3 మెట్ల కింద నేను కూర్చుంటాను అనమాట. ఆ ఫోటో ఇప్పటి వరకు ఉందనమాట. కానీ నా మొహంలో మాత్రం ఆ కోపం కనబడుతుంది అనమాట. చాలా భయం అనమాట. ఏంటి దేవుడంత వాడు నా వెనకాల ఒక 3 మెట్ల వెనకాల కూర్చున్నాడు, అమ్మో ఏమవుతుందో ఏమంటారో అని అసలు ఇలాగే పెట్టు కూర్చున్నాను అనమాట. ఆ ఫోటో ఇప్పటివరకు ఉంది. సో ఆ సందర్భం కూడా ఎందుకు చెప్తున్నానంటే, స్వామి నా వెన్నంటే ఉన్నారండి. హీఈస్ బిహైండ్ మీ విత్ మీ ఆల్వేస్. నేను ఎలా కూర్చున్నాను, స్వామి ఇలా కూర్చున్నాను. సో హీఈస్ ఆల్వేస్ లుకింగ్ ఎట్ మీ అనమాట. నేను ఏం చేస్తున్నాను, ఎటు వెళ్తున్నాను జీవితంలో అని. అది నాకు అప్పటి నుంచి ఒక పాత్వే అనమాట నా లైఫ్కి. సో అదొక బ్లెస్సింగ్ అనండి, ఏమైనానండి. అంటే ప్రతిదీ స్వామితో జరిగిన ప్రతి దాంట్లోనూ ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుందండి. అది మనకి తర్వాతే తెలుస్తుంది. అయితే ఆ పర్టికులర్ రోజున స్వామి నాన్నని ఏమన్నారంటే, మా నాన్నగారు పాత్సాద్ గారు కదా పేరు, స్వామి ఏమన్నారంటే డాక్టర్ పాత్సారథి మాకు ఎవరికి అర్థం కాదు. మా నాన్నగారు డాక్టర్ కాదు, మా నాన్నగారు లెక్చరర్ అనమాట. ఫిజిక్స్ చెప్పేవారు న్యూ సైన్స్ కాలేజ్లో. కానీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, వాట్ ఎవర్ ఏదైనా చిన్న విషయమైనా స్వామితో లింక్ అయిన దాంట్లో చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అయితే 4 years తర్వాత మా నాన్నగారు డాక్టరేట్ అయిపోయింది. అప్పుడు సత్య యూనివర్సిటీలోకి వెళ్ళాము. మాకు అప్పుడు అర్థం కాలేదు స్వామికి ఎందుకు ఇలా అంటే, హీఈస్ ఓమ్నీ ప్రెజెంట్ ఓమ్నిషియంట్, హీ నోస్ ఫ్యూచర్ ప్రెజెంట్ ఎవ్రీథింగ్ అండి. సో హీ డిసైడ్స్ అవర్ లైఫ్. ఈ నమ్మకం మనందరం పెట్టుకుంటే అండి, స్వామి అన్నీ రన్ చేస్తున్నారనే ఫీలింగ్తో మనం ముందరికి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటాము, చాలా రిలీఫ్గా ఉంటాము, స్ట్రెస్ ఫీల్ అవ్వము. ఓహో ఇలా జరిగింది, అయితే ఈ స్వామి బ్లెస్సింగే మనకి ఇది. సో ఇట్లా ఏమైందంటే, ఆ ఏజ్కి స్వామికి దండ ఇచ్చేసాను, సరే కిందకి దిగిపోయాను. ఇక చాలా ఖుషి అనమాట. ఇక ఏంటి నేను స్వామితో పాటు కూర్చున్నాను, మీకు ఎవరికి దొరకలేదని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను. మర్నాడు పొద్దున్న కూడా మళ్ళీ దర్శనానికి వచ్చాం అనమాట. అప్పుడు ఏంటి, కొంచెం లేట్ అయ్యాను అనమాట. అందరూ ముందర ఆల్రెడీ కూర్చొని ఉన్నారు. నేను అమ్మ నన్ను కొంచెం లేట్గా తీసుకొచ్చి వస్తూ ఉంటే, బయట అక్కడ శివాకారంలో ఆ విండోలో శివాకారం ఫ్రేమ్స్ ఉంటాయండి. ఆ ఫ్రేమ్స్లో చాలా అల్లరు కదా చిన్నప్పుడు. ఇక ఆ ఫ్రేమ్ ఇలా పట్టుకుని స్వామిని చూద్దామనికి లేదా తల దాంట్లోకి దూర్చేసా ఆ గేట్లోకి. అయితే స్వామి ఏమో ఇలా వచ్చేస్తున్నారు దర్శనానికి. స్వామి ఏంటి అలా నడుచుకుంటూ వచ్చి చివరి వరకు వచ్చేవారు అనమాట. ఎప్పుడు అంతే కదా, ప్రశాంత్ నీళ్ళలో కూడా గేట్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్ళేవారు. చివరి వరకు వస్తున్నారు. అమ్మకేమో టెన్షన్, నా తలేమో గేట్లో ఆ శివలింగం ఆకారం ఉంటుంది కదా దాంట్లో ఇరికిపోయింది. ఇక అమ్మేమో ఏం చేయాలో తెలియట్లేదు, నాదేమో తల బయటికి రావట్లేదు. స్వామి అలా నడుచుకుంటూ వచ్చారనమాట. నడుచుకుంటూ వచ్చి నన్ను చూసి ఇంకా నవ్వేసి తల తీ అని ఇట్లా అన్నారండి. అంతే, ఇక వెంటనే ఒక్క స్ప్లిట్ సెకండ్లో ఇలా. సో ఆ రకంగా కూడా ఎప్పుడు స్వామితో ఏంటంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం అల్లరి చేసిన స్వామి అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. అల్లరిలో కూడా మనం ఎక్కడ ఏమైపోతామో అని ఆయనకు టెన్షన్ అనమాట, ఆయనకు భయం, మళ్ళీ నాకేమైనా అవుతుందేమో. అందుకని ఆయన వచ్చి అలా ప్రొటెక్షన్ అనండి, ఆయన హీఈస్ కంప్లీట్లీ విత్ అస్ అండి. సో ఆ బిలీఫ్. సో ఆ రోజు చాలా నవ్వుకున్నాం అనమాట. నేను మా అమ్మతో అన్నాను, ఏంటి ఇట్లా అంటే, అసలు మా నాన్నగారు అయితే చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు అనమాట, డిసిప్లిన్, చాలా హై డిసిప్లిన్. అయితే ఇంటికి రాగానే అసలు మీరు ఇలా వేషాలు వేస్తున్నారు, మీరు ముందరే రండి, ముందరే వచ్చి ముందరే కూర్చోండి అనేసి అన్నారనమాట. సో ఇలా అవుతుంటే, ఇలా ఆ రోజు స్వామి వస్తే 2 days 3 days ఉండేవారు అనమాట. నెక్స్ట్ డే ఇలాగే ఉన్నాం అందరం. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా దర్శనానికి వస్తున్నప్పుడు అమ్మకు ఫోన్ వచ్చిందనమాట. ఏమిటంటే,
ఈ తాతగారు ఇదయ్యారనేసి. ఇంకా అంతే, ఇంకా తాతగారు ఇదయ్యారు అనగానే ఇంకా అమ్మ అందరం మేము అంటే మనకి 11 రోజుల మైలాది ఉంటుంది కదా. సో మేము అమ్మ నేను అటు వెళ్ళిపోయామన్నమాట. నాన్న కూడా పాపం శివంకి రాలే. శివముతో మాకు ఎలాంటి అటాచ్మెంట్ అంటేనండి, మా నాన్నగారు ఎప్పుడు శివంలోనే ఉండేవారు. మా నాన్నగారు కావాలంటే శివంకి వస్తే మా నాన్నగారు కంపల్సరీ దొరికేవారు. అట్లా ఉండేదన్నమాట. కాలేజ్ రాగానే అన్నీ వదిలేసి శివంకి వచ్చేసేవారు. శివంలో ట్యూషన్లు చెప్పేవారు, శివంలో సేవా యాక్టివిటీస్ అన్నీ అనమాట. ఆఖరికి ఇంట్లో మామిడి చెట్టు, కోకోనట్ ట్రీస్ కూడా ఉండేవన్నమాట. ఆ కోకోనట్ ట్రీస్, మామిడి చెట్లు కూడా ఫస్ట్ స్వామికి. ఇప్పటికీ మా ఆయన ఆశ్చర్యపోతూ ఉంటాడు అనమాట. ఆ చెట్టు ఫలాలు ఎందుకే అంత తీయగా ఉంటాయి, మళ్ళీ నేను ఎక్కడ తాగలేదంటే ఆ ఫలం స్వామికి అంకితం. అది ఇప్పటికీ ఆ కొబ్బరి చెట్టు కొట్టలేదు మేము అనమాట. ఇల్లు కూడా అలాగే అట్టి పెట్టాం. సో ఆ కొబ్బరి చెట్టు నీళ్లు కానీ స్వామి రాగానే ఫస్ట్ ఆ కొబ్బరి చెట్టు నీళ్లు స్వామికి అన్నీ, అలా అమ్మ అన్నీ అనమాట. గోంగూర పచ్చడి, మామిడికాయ పప్పు అన్నీ వండి స్వామికి పంపించేదనమాట. సో వచ్చిన వాళ్ళందరూ వెయిట్ చేసేవారు అనమాట. స్వామి తినగానే మళ్ళీ వాళ్ళకి కూడా అవే ఐటమ్స్ ప్రసాదం కింద పెట్టేవాళ్ళం. సో ఎలా ఉండేదంటే అది ఒక ఫ్యామిలీ లాగా ఉండేదండి. మేము ఎప్పుడు కూడా మనం ఏదో సేవ చేస్తున్నాం అలా అనుకోలేదు. మన వాళ్ళకి మనం అందరం కలిపి స్వామి కోసం చేసుకుంటున్నాం, మన కోసం మనం అలా ఉండేదన్నమాట. సో చిన్నప్పటి నుంచి అలా చూడడం అలవాటు అయిపోయింది. ఇంత దాంట్లో ఏమైంది, సడన్గా మా తాతగారు పోయేటప్పటికి ఇంకా మన ఇంట్లో ఉండడానికి మైలా అది కదా. సో ఇంకా మేము అటు వెళ్ళిపోయామన్నమాట. మా అమ్మగారి ఇంటికి వెళ్తే అమ్మ పాపం చాలా బాధపడింది అనమాట. ఆల్రెడీ బాధల్లో ఉంది, ఇంకా స్వామిని చూడట్లేదని ఇంకా బాధ అనమాట ఆవిడకి. అయితే సాయంత్రం స్వామి దర్శనానికి వస్తుంటే ఇంకా అంతా తాతగారిది అంతా అయిపోయిన తర్వాత ఎట్లయినా స్వామి దగ్గరికి వెళ్ళాలని చెప్పి డిసైడ్ చేసుకుంది. ఇక నన్ను తీసుకొని వచ్చేసింది అనమాట. ఇక నాన్న ఎలాగో ఇక్కడే ఉండిపోయారు. ఇంకా మేము వచ్చేసామన్నమాట. వచ్చేసేటప్పటికి అంటే ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం పద్ధతులు, మనం రూల్స్ ఇవన్నీ ఫాలో అవుతున్నామండి. కానీ ఈ పద్ధతులు, రూల్స్ మనం ఎన్ని ఫాలో అయినా కూడా స్వామి దగ్గర ఇవేవి తుచ్ అనమాట. స్వామికి ఏంటి ముఖ్యం అంటే మన ఎమోషను, మన భావం, మనకు కావాల్సింది. అమ్మ రాగానే స్వామి వెంటనే దగ్గర తీసుకుని అమ్మ అని చెప్పి పాద నమస్కారం ఇచ్చి, ఆయన ఏమనలేదు, ఇలా అయింది, ఇలా వచ్చేసేవేంటి, నువ్వు ఇప్పుడు మైలలో ఉన్న, ఇవన్నీ ఏమీ లేవన్నమాట. సో స్వామి దగ్గర నేను ఇది ఒకటి చాలా అబ్జర్వ్ చేశానండి. ఏంటంటే స్వామి ప్రైమరీగా మనలో ఉన్న భావనానికి, మనలో ఉన్న ఎమోషన్కి, మనలో ఉన్న ఫీలింగ్స్కి దానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అంటే ఇవి ఉండే పద్ధతులు, ఈ ఆర్థడాక్స్ కన్వెన్షన్స్ ఇవన్నీ కూడా మనం పాటించాలి, పాటించకూడదు అనట్లేదు. కానీ ఏదైనా కాంటెక్స్ట్ సెన్సిటివ్గా సమయానుసారంగా పాటించాలి. అది కొన్ని సందర్భాల్లో కుదరదు. స్వామికి మనం అందరం ఒకటేనండి. అది మేము హాస్టల్లో ఉన్నప్పుడు అందరం కలిసి ఉండేవాళ్ళం, కలిసి అన్నీ చేసేవాళ్ళం. మాకు ఎప్పుడు కూడా భేదభావం లేదు. అంటే నేను ప్రైమరీ స్కూల్లో చదివాను చిన్నప్పటి నుంచి. ఇంకా ఇదంతా అయిన తర్వాత స్వామి ఇక మమ్మల్ని అక్కడికి రమ్మన్నారు. నాన్నగారు యూనివర్సిటీలో జాయిన్ అయిపోయారు. సో మేము అక్కడే చదివాము. సో స్వామి నాకు పేరు కూడా స్వామి పెట్టారు, సుమన అని. సో ఏంటంటారంటే అక్షరాభ్యాసం ఆయనే చేశారు. సో ఇవాళ ఇంత వాగ్దాటి ఇంత మాట్లాడుతున్నానంటే స్వామే దానికి కారణం. అన్నప్రాసన కూడా స్వామే చేశారు. సో టోటల్ లైఫ్ రివాల్వ్స్ అరౌండ్ స్వామి. అంటే స్వామి వచ్చినప్పుడు శివంలో ఎలా ఉండేదంటే సందర్భం, స్వామి వస్తున్నారు అంటే ఒక రకమైన ఎంతూజియాజము, డివోషను, ఒక ఎక్స్పెక్టేషను, ఇంకా స్వామితో స్పెండ్ చేస్తామనే ఒక సాటిస్ఫాక్షను, హ్యాపీనెస్ అవన్నీ కలిపిన మిక్స్డ్ ఎమోషన్ ఉండేదండి స్వామి వస్తున్నారంటే. ఇక మా ఇంట్లో అయితే ఇల్లు పక్కనే కదా, ఇక చెప్పాను కదా సేవదలు వాళ్ళందరూ మాతోటే ఉండేవారు అనగానే ఇంకా దాంతో స్వామి వస్తున్నారంటే మాకు చాలా హ్యాపీగా ఉండేది. ఒకటి ఏంటంటే స్కూల్ కూడా బంక్ కొట్టేసేవాళ్ళం. స్కూల్ బంక్ కొట్టడం అనేది ఎక్కువ హ్యాపీనెస్ అనమాట. హ్యాపీగా నాన్నతో అమ్మతోటి తిరగచ్చు, వాళ్ళిద్దరూ బిజీగా ఉంటారు, మనల్ని ఎవరు ఏమనరు, శివం చుట్టూ ఆడుకోవచ్చు. ఈ శివం అంతా స్వామి వచ్చినప్పుడు ఇప్పట్లో ఉండే అంత సెక్యూరిటీ అవన్నీ లేవండి మాకు. అప్పుడు ఫ్రీగా ఉండేదన్నమాట. హ్యాపీగా స్వామి వచ్చారంటే క్రౌడ్ కూడా కొంచెం తక్కువనే ఉండేది. ఇంత క్రౌడ్, ఇంత డిసిప్లిన్, ఇంత స్ట్రిక్ట్గా సెక్యూరిటీ అక్కడ అవన్నీ ఉండవు అనమాట. ఇట్స్ అ ఫ్రీ ఓపెన్ ప్లేస్ అనమాట. జెంట్స్ అంతా ఒకవైపు కూర్చునేవారు, లేడీస్ అంతా ఒకవైపు కూర్చునేవారు. స్వామి పొద్దునే మాకు దర్శనం ఇచ్చేవారు, సుప్రభాత దర్శనం ఉండేదన్నమాట. సో ఆ టైంకి మా నాన్నగారు రోజు ఎంత వర్షం అయినా, మామూలుగా కూడా వర్షాకాలంలో ఎప్పుడైనా కానీ, శీతాకాలంలో కూడా, చలిలో కూడా 5 కల్లా సుప్రభాతం టైంకి ఇక్కడికి వచ్చేసేవారు అనమాట. సుప్రభాతం నగర సంకీర్తనం అంతా మొత్తం వీధులన్నీ జరిగేవి అనమాట. ఈ దగ్గర వీధులన్నీ నగర సంకీర్తనం అయ్యేది. స్వామి భజనలన్నీ పాడి అన్నీ తిప్పేవారు అనమాట. ఫైనల్లీ అది వచ్చే టైంకి, ఇక్కడ నగర సంకీర్తనం అయిపోయి ఇక్కడ వచ్చే టైంకి, హారతి టైంకి స్వామి
స్వామి దర్శనం ఇచ్చేవారు అనమాట. మాకు మీరు చూస్తే మెయిన్ టెంపుల్లో మధ్యలో ఒక చిన్న షట్టర్ లాగా ఉంటుందన్నమాట. చిన్నప్పుడు అది ఎంత సరదాగా ఉండేది, అదేదో మ్యాజిక్ లాగా ఉండేదన్నమాట. స్వామి ఏంటి మార్నింగ్ 6:30 అక్కడ దర్శనం ఇస్తారని అందరం గ్యాదర్ అయిపోయారు. సో ఆ షట్టర్ పైకి వెళ్ళేది. స్వామి ఒక్కొక్కసారి వైట్ రోబ్లో కూడా ఉండేవారు అనమాట. అసలు అది ఆ సరదా, ఆ హ్యాపీనెస్సే వేరే అనమాట. స్వామి అందరినీ చూసి చక్కగా బ్లెస్సింగ్ ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి ఆ విజువలైజేషన్ ఎట్లా ఉంటుందంటేనండి, ఆ ఫీల్ ఒక అది శివలింగ ఆకారం కదా, ఆ శివలింగ ఆకారాన్ని మధ్యలో ఒక షట్టర్లో స్వామి ఓపెన్ చేసి స్వామి బ్లెస్సింగ్ ఇస్తూ ఉంటే నిజంగా సాక్షాత్ శివుడు వచ్చి మనల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాడు అన్న హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ ఉండేదన్నమాట. సో అలా అయిపోయిన తర్వాత మళ్ళీ అందరు డిస్పస్ అయిపోయి ఇంకా మళ్ళీ మార్నింగ్ ప్రేయర్ భజన టైంకి మళ్ళీ స్వామి మళ్ళీ దర్శనానికి వచ్చేవారు అనమాట. ఆ టైంలో అందరం మళ్ళీ లైన్లు క్యూలు అన్నీ అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి ఇళ్లలో అన్ని పనులన్నీ చేసేసుకొని మళ్ళీ ఎవ్రీబడీస్ రెడీ. ఇక్కడ మాకు టోకన్లు అవి లేవు పుట్టపర్తిలో లాగా, మామూలుగా అందరం వరుసగా వచ్చి కూర్చునేవాళ్ళం అనమాట. అయితే చిన్న చిన్న పిల్లలు బాల వికాస్లో ఉండేదాన్ని కాబట్టి మా బాల వికాస్ వాళ్ళందరూ ప్రిఫరెన్స్. స్వామి ఎప్పుడూ కూడా పిల్లలకే ప్రిఫరెన్స్ అండి, ఎక్కడైనా సరే. పిల్లలే నా సందేశం తీసుకెళ్లే వాళ్ళని ఒక ఉన్నదన్నమాట. సో ఎప్పుడు పిల్లలు బాల వికాస్ ఎప్పుడు ముందరే కూర్చునేవాళ్ళు అనమాట. అందరం ఇలాగే ప్రైమరీ స్కూల్లో పట్టుకున్నట్టే చాక్లెట్లు, అక్షింతలు, జీడిపప్పులు. అయితే పెద్దవాళ్ళేమో అందరూ లెటర్స్, వాళ్ళకి కావాల్సిన ప్రార్థనలు, విషెస్ అన్నీ రాసుకుని ఉండేవారు. స్వామి ఇంచుమించు అరౌండ్ 8 ఆ టైంకి బయటకు వచ్చేవారు అనమాట. స్వామి వచ్చేంత వరకు ఒక రకమైన ఎక్స్పెక్టేషన్, ఇంకా స్వామి రాగానే హ్యాపీనెస్. స్వామి ఎంత దూరంలో ఉన్నా కూడా శివం ప్రశాంత నిలయం అంత విస్తారణ ఉండదు, అంత పెద్దది ఉండదు. సో స్వామి దూరం నుంచి కూడా బాగా కనపడతారు అనమాట మెట్లు దిగుతుంటే. సో ఆయన అలా 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 వచ్చి అందరినీ పలకరిస్తూ మా దగ్గరికి వచ్చేటప్పటికి మేము మళ్ళీ అవన్నీ పట్టుకుని ఉండేవాళ్ళం కదా. సో ఒకళ్ళు రోజెస్ ఇట్లా చెప్పాను కదా ఇందాక, దండ పట్టుకోవడం వల్ల. సో అందరికీ స్వామి ఎవరిని డిసప్పాయింట్ చేయరండి, అది మాత్రం షూర్. స్వామి ఏ విషయంలో అయినా డిసప్పాయింట్ చేస్తున్నారు అంటే అంతకంటే పెద్దది ఆయన మీకోసం అట్టి పెట్టారు, అందుకే మిమ్మల్ని ఆ రోజు డిసప్పాయింట్ చేశారు. ఇది మాత్రం నేను బాగా గ్రహించాను అనమాట. అంటే ఈ సందర్భంలో స్వామి మాకు అంటే జస్ట్ అవుట్ ఆఫ్ టాపిక్, స్వామి మాకు శారీస్ ఇచ్చారనమాట. ఒకసారి ప్రైమరీ స్కూల్లో 7th క్లాస్ నుంచి మాకు చీరలు ఇచ్చేవారు. ఓ రోజు నేను చీర మిస్ అయ్యాను అనమాట. స్వామి లైన్లో కూర్చుంటే స్వామి ముందరికి వెళ్ళిపోయిన తర్వాత అందరికీ వచ్చింది, నాకు రాలేదనమాట. ఇంకా అప్పుడు ముని అంటే అన్నారనమాట, నువ్వు నిల్చుని అడుగు స్వామిని అని. ఇంకా అప్పుడు నిల్చుని స్వామి నాకు చీర దొరకలేదు స్వామి అని అంటే మళ్ళీ వెనక్కి వచ్చి నాకు స్పెషల్గా పాద నమస్కారం ఇచ్చి. సో స్వామి ఏంటంటే ఎప్పుడైనా మనం అనుకుంటాం అనమాట, మనం ఇచ్చినది యాక్సెప్ట్ చేయలేదు స్వామి అని, కానీ మన స్వామి మిస్ అయినా కూడా అది దాంట్లో చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. తర్వాత దానికి డబల్ ఇచ్చేస్తారు ఆయన మనకి. సో మనం మనకు ఆ పేషెన్స్ ఉందా లేదా అని చూసుకుంటారు, ఇదన్నమాట. సో అలా స్వామి అందరి దగ్గరికి వెళ్ళి అందరినీ ఇచ్చేసుకొని వెళ్ళేవారు అనమాట. అదైన తర్వాత మాకు భజన కార్యక్రమం ఉండేది. భజన కార్యక్రమంలో అందరూ ఓల్డ్ సింగర్స్, అప్పట్లో పట్టాభి గారు వీళ్ళందరూ చాలా పాడేవారు అనమాట. మోహన్ గారు వీళ్ళందరూ ఉండేవారు. సో స్వామి ఇంకా భజనప్పుడు మాత్రం అదొక వేరే లోకం అండి, అదొక స్వర్గం అనే చెప్పాలి. ఆయన ఆస్వాదిస్తుంటే మనం ఆయన చూస్తూ ఉంటే అసలు ఇక జీవితంలో మనకి ఇంకేం అవసరం లేదేమో అన్న ఫీలింగ్ ఉండేదన్నమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత మెయిన్ ఏంటంటే ప్రసాదం. సో స్వామి ఎక్కడున్నా సరేనండి, పిల్లలకి కంటిన్యూస్గా ఏదో ఒక చాక్లెటో లడ్డూనో ఏదో ఒకటి సరఫరా అవుతూనే ఉండదు అనమాట. ఎవరో ఒకళ్ళు డివోటీ వచ్చేవారు, స్వామి మీ పిల్లలకి ఇది ఇవ్వంగా అనగానే వాళ్ళు ఇచ్చేవారు అనమాట. వాళ్ళు ఇచ్చేసేవారు, స్వామి ఏమో వెంటనే మాకు ఇచ్చేవారు. సో స్వామి ఉన్నప్పుడు మాత్రం ప్రసాదం చాలా ఇదిగా ఉండదు అనమాట, పులిహార్లు, చక్కెర పొంగళ్ళు ఇవన్నీ. ఇదంతా అయిన తర్వాత స్వామి ఎంత లిమిటెడ్గా తింటారంటే ఇంతే తింటారు. స్వామి ఇక్కడ పైన స్వామి రూమ్లోనే తినేవారు, కానీ స్వామి వచ్చినప్పుడు మాత్రం అందరికీ ఇక్కడ లంచ్ అరేంజ్ చేసేవారు అనమాట. నాన్నగారు కూడా స్వామితోటే కూర్చొని తిన్న సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. సో స్వామి తిన్న తర్వాత ఆ స్వామి దాంట్లో ఉండేవి మాకు తీసుకొచ్చేవారు అనమాట. ఇక అదైతే చాలా ప్రెషస్ అనమాట. స్వామి కేక్ తీసుకున్న కేక్, యాపిల్ తిన్న యాపిల్, స్వామి ఏంటంటే జస్ట్ అలా టచ్ చేసేవారు అనమాట, ప్లేట్లో ఎక్కువ తినేవారు కాదు. సో అవన్నీ నాన్న చిన్న చిన్న ప్యాకెట్లో ఇంటికి తీసుకొచ్చేవారు అనమాట. ఇవాళ అంటే అది మాకు మహాప్రసాదం అనమాట, ఎగ్జైట్మెంట్ అనమాట, మా స్వామి తిన్నది వచ్చింది మనకి ఇది అనేసి. సో ఇది ఇలా ఉండగా సాయంత్రం మళ్ళీ భజన కార్యక్రమం, దర్శనాలు ఉండేవండి శివంలో. ఈ లోపల మనకి అరౌండ్ 3:30-4 నుంచి ఈ స్వామి ఉన్నప్పుడు కంపల్సరీ సేవా కార్యక్రమాలు చాలా జరిగేవి. అంటే అన్నదానం ఒకటి ఉండేది మధ్యాహ్నం పూట, దాని తర్వాత మనకి డాక్టర్స్, ఈ వైద్య సదుపాయం, ఫ్రీ మెడికల్ క్యాంప్ ఇక్కడే జరిగేది
శివంలోనే జరిగేది, ఈ బిల్డింగ్లోనే చాలాసార్లు జరిగేదన్నమాట. అయితే అదొకటి స్వామి బాగా ఎంకరేజ్ చేసేవారు. తర్వాత యూత్ ప్రోగ్రామ్స్ చాలా రన్ చేసేవాళ్ళం కదా, అంటే ఈ ఊళ్ళకి వెళ్ళడం అవన్నీ కూడా స్వామి లేనప్పుడు రన్ అయినవి కూడా వాళ్ళందరూ స్వామి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి రావడము. ఈ రకరకాల గ్రూప్స్ ఉంటాయి కదా హైదరాబాద్లో, వాళ్ళందరూ ఇక్కడ చేరుకొని స్వామికి రకరకాల ప్రోగ్రామ్స్ అనమాట. సాంస్కృతిక ప్రోగ్రామాలు అంటే డాన్సులు, స్వామికి నాటకాలు చాలా ఇష్టం, అది మనందరికీ తెలిసిన విషయం. సో చిన్న చిన్న డ్రామాలు అవన్నీ. సో నాకు 2-3 సార్లు ఈ శ్లోకాలు చెప్పే ఛాన్స్ దొరికింది ఇదే స్టేజ్లో మైక్ పట్టుకుని. అంటే నాకు చాలా చిన్నప్పుడు కదా, మైక్ కూడా అందేది కదనమాట. అయితే మా అక్కయ్య నన్ను మైక్ నన్ను ఎత్తుకుని, అంటే అప్పుడు కూడా ఇంతే చాలా ఎంతూజియాస్టిక్గా ఉండేది అనమాట. సో మా అక్కయ్య నన్ను ఎత్తుకుని మరి స్వామి ఎదురు పాడాలని అనమాట, అప్పటి నుంచి ఆసక్తి. సో చాలా శ్లోకాలు, చిన్న చిన్న శ్లోకాలు అవి భజనలు అవి స్వామి ఎదురుగుండా పాడే ఛాన్స్ దొరికిందండి. మా అక్కయ్య, మా పెద్దనాన్నగారి కూతురు ప్రసన్న వాళ్ళందరూ విద్యావిహార్లో చదివారు. సో విద్యావిహార్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒకసారి ఇదేమిటంటే డాన్స్ ప్రోగ్రామ్ చేశారనమాట, కృష్ణుడు మహాభారతంది. ఇది ఇక్కడ చేశారు, మళ్ళీ పూర్ణచంద్ర ఆడిటోరియంలో కూడా అదే నచ్చి స్వామి మళ్ళీ అక్కడ చేయించుకున్నారనమాట. సో అలా చాలా స్వామి వచ్చారంటే ఒక రకమైన ఎనర్జీ అండి. స్వామి ఈజ్ అ వైబ్రేషన్, ఈజ్ అ డివైన్ వైబ్రేషన్, ఈజ్ అ వెరీ పాజిటివ్ వైబ్రేషన్. సో ఆయన వచ్చారంటే ఎనర్జీ, ఆయన చాలా ఎనర్జెటిక్గా ఉండేవారు. సో ఆయన అంత ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు మనం ఆయనతో పాటు ఆయన వేవ్ లెంత్లోకి వెళ్ళాలన్నమాట, లేకపోతే మనం చాలా మిస్ అయిపోతాం లైఫ్లో. సో ఇదంతా అయ్యేదండి. దీని తర్వాత మళ్ళీ సాయంత్రం ఈ కార్యక్రమాలు అయిన తర్వాత ప్రతి వాళ్ళకి మళ్ళీ బ్లెస్సింగ్స్ ఇవ్వడము, అందరితో ఫోటోలు, మధ్యలో ఎవరైనా చాలా ఇది అయ్యారంటే బ్లెస్సింగ్స్, ఆయన గ్రేస్ కావాలంటే వాళ్ళకి మళ్ళీ మనకు తెలిసిన విషయమే కదా, ఒక లడ్డు. ఒక సందర్భంలో ఇలాగే స్వామి ఇక్కడ ఇలా చేత్తో ఒక వేడివేడి బాదుషా క్రియేట్ చేశారనమాట మా ఫ్రెండ్కి. ఆ బాదుషా ఎంత వేడిగా ఉందంటే అప్పుడే ఎవరో చేసి తీసినట్టు అంత వేడిగా ఉంది, మీరు నమ్మరు. ఇక చిన్న చిన్న పిల్లలం కదా, ఇక స్వామి ఒకరికి ఇచ్చారు అంతే. ఇక బాదుషా మీద అందరి స్వామిని మర్చిపోయాం. చివరికి ఆ బాదుషా డివైడ్ చేసి అందరం తిన్నాం అనమాట. ఇలా రకరకాల చిన్న చిన్న విషయాలండి స్వామితోటి. ఇదంతా అయిన తర్వాత సాయంత్రం భజన, మళ్ళీ కార్యక్రమాలు ఉండేవి. భజన అది అయిపోయిన తర్వాత స్వామి ఇంటర్వ్యూస్ ఇచ్చేవారండి. ఇంటర్వ్యూస్ మెయిన్ టెంపుల్లోనే. సో నేను ఇందాక చెప్పాను కదా మా తాతగారు పోయిన సందర్భంలో మేము వచ్చామని. ఆ రోజు స్వామి మమ్మల్ని పిలిచారనమాట, అమ్మని నన్ను అందరం పిలిచారు. సో ఆ ఇంటర్వ్యూ రూమ్లో స్వామికి అక్కడ ఒక పెద్ద సోఫా వేసేవారు అనమాట. ఇప్పుడు ఎక్కడైతే స్వామి ఫోటో ఉందో ఈ ఫోటో ఉండేది ఇదివరకు, ఇప్పుడు కొత్త ఫోటో స్వామి మళ్ళీ దాన్ని ఇది చేశారనమాట. సో అక్కడ ఒక సోఫా వేస్తే స్వామి అక్కడ కూర్చొని అందరూ పిలిచి అందరితో మాట్లాడేవారు అనమాట. ఏంటమ్మా నీకేంటి, మనకి పుట్టపర్తిలో ఇంటర్వ్యూ రూమ్ ఎలాగో ఇక్కడ అలాగా మాట్లాడేవారు అనమాట. అయితే ఆ రోజు చాలా చిన్నపిల్లని కదా, అల్లరే ఎక్కువ అనమాట. స్వామి అటు చూస్తే నమస్కారం పెట్టుకోండి, ఇటు చూస్తే నమస్కారం పెట్టుకోవడం అలా ఉండేదన్నమాట. చివరికి స్వామి చూస్తున్నారనమాట. చూసి నేను నమస్కారం పెట్టుకుంటే భయం, సడన్గా స్వామి ఇలా చూసారనమాట. చూడంగానే అమ్మో అయ్యి బాబాయ్ స్వామి చూస్తారని చెప్పి ఇంక ఇట్లా ఆగిపోయి ఇంతే. మా నాన్నగారు ఏం చెప్పారంటే, ఏ సందర్భంలో స్వామి దగ్గర ఉన్నప్పుడల్లా ఫోల్డ్ హ్యాండ్స్ తోటే ఉండాలండి. అది ఇప్పటివరకు కూడా ఇంకా అంతే, ఎప్పుడు ఇలాగే ఉండాలన్నమాట. ఎక్కడ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా యూ ఆల్వేస్ నీడ్ టు బి విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్. సో స్వామి అనగానే ఇట్లాగే అయిపోయాను అనమాట. అనగానే ఎన్నిసార్లు కావాలండి చాలా చేసుకో బంగారు, ఈ మాట నేను నా జీవితంలో మర్చిపోలేనండి. ఎన్నిసార్లు అయినా చేసుకోమా బంగారు అన్నారు. ఇక అప్పటి నుంచి అప్పుడు ఏముంది, స్వామి పర్మిషన్ ఇస్తారు కదా, ఈ స్వామి దగ్గర కూర్చొని చక్కగా స్వామిని కాళ్ళు ప్రెస్ చేసుకుంటూ, ఇంకా స్వామి ఏమో అమ్మతోటి నాన్నతోటి మాట్లాడుతున్నారు, మా నాన్నగారితో ఏవో విషయాలు మాట్లాడుతున్నారు. ఇక మనకు అవన్నీ అనవసరం కదా, స్వామి పర్మిషన్ ఇచ్చారు. సో ఆ రోజు మాత్రం మేము మళ్ళీ స్వామి ప్రసాదం అది ఇచ్చారు. స్వామి భోజనం చేస్తుంటే అక్కడే ఉన్నాం అనమాట, మేము అందరం నిల్చొని ఉన్నాం అనమాట. నాన్నగారు వాళ్ళందరూ కలిసి భోజనం చేశారు. సో స్వామి నాకు అప్పుడు చాలా గ్రేస్ అండి, అవన్నీ మర్చిపోలేము విషయం శివంలో. దాని తర్వాత మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయాము, పుట్టపర్తి వెళ్ళాము. పుట్టపర్తిలో నాన్నగారు యూనివర్సిటీలో ఇంకా జాయిన్ అయిపోయారు. నాకు ప్రైమరీ స్కూల్లో అడ్మిషన్ ఇచ్చారనమాట. సో దిస్ ఇస్ హౌ లైఫ్ విత్ స్వామి ఇన్ హైదరాబాద్.